లైఫ్ సైకిల్, ది వల్నరబిలిటీ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్. జనరల్గా వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటే ఐడెంటిఫైయింగ్, అసెసింగ్, ప్రియారిటైజింగ్, రెమెడియేటింగ్, ఫిక్సింగ్ అని బేసిక్గా చెప్పొచ్చు. బట్ ఒక లైఫ్ సైకిల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఐడెంటిఫైయింగ్, అవాల్యుయేటింగ్, ప్రియారిటైజింగ్, రెమెడియేటింగ్, రిపోర్టింగ్ అండ్ వెరిఫైయింగ్. సో ఈ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో వల్నరబిలిటీ మేనేజ్మెంట్లో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. బేసిక్ అయితే ఇదే ఉంటుంది. సో ఇక్కడ ఐడెంటిఫై అనే ఫస్ట్ వర్డ్ వేరే కంపెనీస్లో డిస్కవర్ అని తీసుకోవచ్చు. అవాల్యుయేటింగ్ దాన్ని అసెస్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. వర్డ్స్ డిఫరెంట్ అయినప్పటికీ ఈ మెథడాలజీ ఏదైతే ఉందో ఐడెంటిఫైయింగ్, అసెసింగ్, ప్రియారిటైజింగ్, రెమెడియేటింగ్ ఆర్ ఫిక్సింగ్, రిపోర్టింగ్, వెరిఫైయింగ్ ఇది మాత్రం బేసిక్గా ఉంటుంది. మీరు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ ఐడెంటిఫైయింగ్, స్కాన్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ అప్లికేషన్స్ ఫర్ వల్నరబిలిటీస్. సో ఈ ఐడెంటిఫై ఈ ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఐడెంటిఫై ఆర్ డిస్కవర్ ఫేజ్లో స్కాన్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ అప్లికేషన్ ఫర్ వల్నరబిలిటీస్. ఒక వల్నరబిలిటీ టూల్ని యూజ్ చేసి లేదంటే ఒక అప్లికేషన్ యూజ్ చేసి సిస్టమ్స్లో కానీ నెట్వర్క్స్లో కానీ అప్లికేషన్స్లో ఉన్న వల్నరబిలిటీస్ని స్కాన్ చేసి ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ అవాల్యుయేటింగ్ లేకపోతే అసెసింగ్, అనలైజ్ ది రిస్క్ అండ్ డిటర్మైన్ ది పొటెన్షియల్ ఇంపాక్ట్. సో ఆ పర్టికులర్ రిస్క్ వల్ల ఏ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఉండొచ్చు, అది ఎక్స్ప్లాయిట్ అయితే ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒక అసెస్మెంట్ అనమాట. అది స్టెప్ 2లో అవాల్యుయేట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ప్రియారిటైజ్, ఫోకస్ ఆన్ క్రిటికల్ హై సివియారిటీ వల్నరబిలిటీస్ ఫస్ట్. సో ఉన్న వల్నరబిలిటీస్లో ఫస్ట్ ఫోకస్ క్రిటికల్ సివియారిటీ ఏదైతే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుందో వాటిపైన ఫోకస్ చేసి నెక్స్ట్ సివియారిటీకి వెళ్తూ ఆ ప్యాచెస్ అనేవి అప్లై చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ స్టెప్ రెమెడియేటింగ్ ఆర్ ఫిక్సింగ్. సో ఈ ప్రాసెస్లో అప్లై ప్యాచెస్, కాన్ఫిగరేషన్ చేంజెస్ ఆర్ కంపన్సేటింగ్ కంట్రోల్స్. సో ఏదైతే వల్నరబిలిటీ ఉందో ఆ వల్నరబిలిటీ వల్ల ఇంపాక్ట్ అయ్యే సర్వీసెస్ కానీ అప్లికేషన్స్ కానీ వాటికి సంబంధించిన అప్డేట్స్తో ప్యాచెస్ చేయడం, కాన్ఫిగరేషన్స్లో చేంజెస్ చేయడం. కొన్ని వల్నరబిలిటీస్ ఎలా ఉంటాయంటే కాన్ఫిగరేషన్స్లో ఉన్న మిస్కాన్ఫిగరేషన్ వల్ల వల్నరబిలిటీస్ ఉంటాయన్నమాట. ఆ మిస్కాన్ఫిగర్డ్ వల్నరబిలిటీస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ కంపన్సేటింగ్ కంట్రోల్స్, కొన్ని కంట్రోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్బౌండ్ ట్రాఫిక్కి సంబంధించిన పోర్ట్ నెంబర్స్ కానీ ఐపీ అడ్రస్కి సంబంధించిన కంట్రోల్స్, ఫైర్ వాల్కి సంబంధించిన కంట్రోల్స్. సో ఎలాంటి కంట్రోల్స్లో చేంజెస్ కానీ ప్యాచెస్ని అప్లై చేయడం కానీ కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయడం కానీ ఫిక్సింగ్ ఎందుకు వస్తుందన్నమాట అకార్డింగ్ టు ది వల్నరబిలిటీ. అండ్ వెరిఫై, రీస్కాన్ అండ్ కన్ఫర్మ్ దట్ వల్నరబిలిటీస్ ఆర్ ఫిక్స్డ్. ఒక్కసారి ఫిక్స్ చేసిన తర్వాత ఆ వల్నరబిలిటీ ఫిక్స్ అయిందో లేదో మళ్ళీ మనం స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి. ఇన్ కేస్ అది ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఇష్యూ ఏం లేదు. కొత్త వల్నరబిలిటీ వచ్చింది అనుకోండి, మళ్ళీ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో ఈ లైఫ్ సైకిల్ అనేది స్టెప్ బై స్టెప్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటాం. ఎందుకంటే ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి. నెక్స్ట్ ఫైనల్గా రిపోర్ట్ జనరేషన్, డాక్యుమెంట్ రిజల్ట్స్ అండ్ షేర్ విత్ సెక్యూరిటీ టీమ్స్ ఆర్ మేనేజ్మెంట్. ఎవరికైతే ఆ రిక్వైర్మెంట్ ఉందో ఆ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఉన్నారు, వాళ్ళకి ఒక రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్, అవాల్యుయేటింగ్, ప్రియారిటైజింగ్, రెమెడియేటింగ్, వెరిఫైయింగ్ అండ్ రిపోర్టింగ్. ఇక్కడ 4th స్టెప్ దగ్గర రెమెడియేషన్ తర్వాత వెరిఫై చేసుకోవచ్చు లేదంటే రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఇది ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వాళ్ళు ఫాలో అయ్యే మెథడాలజీని బట్టి ఉంటుందన్నమాట. రెమెడియేషన్ ఫిక్స్ చేసిన తర్వాత రీవెరిఫై చేసుకుని అప్పుడే రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఫిక్స్ చేసిన తర్వాత రిపోర్ట్ జనరేట్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక స్టెప్ ముందు వెనక అయినప్పటికీ ఈ లైఫ్ సైకిల్ అనేది వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి సంబంధించింది సేమ్ ఉంటుందన్నమాట. సో ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్.